పాత రేడియో ఆన్ చేసినప్పుడు ఆ ఘర్ఘరని ఒక సౌండ్ వస్తుంది కదా, మన అందరికీ తెలిసిన సౌండే. సిగ్నల్ ఫుల్గా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎందుకొస్తుంది? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఆ స్టాటిక్నే మనం నాయిస్ అంటాం. అసలు ఈ నాయిస్ కథేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం రండి. ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్లో ఒక క్లీన్ సిగ్నల్ పర్ఫెక్ట్గా ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నాయిస్ ఎంటర్ అవుతుందో అదిలా మొత్తం చిందరవందరగా అయిపోతుంది. మనం ఫ్రెండ్కి ఏదో ముఖ్యమైన విషయం చెప్తుంటే మధ్యలో ఎవరో గట్టిగా అర్చినట్టుంటుంది. దీనివల్ల అసలు మెసేజ్ ఏంటి, నాయిస్ ఏంటి అని వేరు చేసి అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. దీని డెఫినేషన్ చాలా చాలా సింపుల్. కమ్యూనికేషన్ అనే సినిమాకు ఈ నాయిస్ ఒక విలన్ లాంటిదనమాట. మనం పంపాలనుకున్న అసలు మెసేజ్ని పాడు చేయడానికి ఇది ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సరే, ఈ నాయిస్ అనేది మన కమ్యూనికేషన్ సిస్టంలో ఒక పెద్ద విలన్ అని అర్థమైంది. మరి ఈ విలన్ ఎక్కడ్నుంచి వస్తున్నాడు? దీని సోర్స్ ఏంటి? దాని పుట్టుక ఎక్కడో చూద్దాం. బేసిక్గా నాయిస్లో రెండు మెయిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ నాయిస్, అంటే సిస్టమ్ బయట నుంచి వచ్చేది. ఉదాహరణకు ఆకాశంలో వచ్చే మెరుపులు, సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, లేదా మన పక్క ఫ్యాక్టరీలో నడిచే పెద్ద పెద్ద మోటార్లు. రెండోది ఇంటర్నల్ నాయిస్. ఇది మన ఎలక్ట్రానిక్ డివైజుల లోపలే వాటి టెంపరేచర్ వల్ల పుడుతుంది. అందుకే దీన్ని థర్మల్ నాయిస్ అని కూడా అంటారు. బయట నాయిస్ని మనం షీల్డింగ్ లాంటి టెక్నిక్స్తో ఆపొచ్చు, కానీ ఈ ఇంటర్నల్ నాయిస్ని పూర్తిగా ఆపడం అసాధ్యం. అదే అసలైన ఛాలెంజ్. ఓకే, నాయిస్ అంటే ఏంటో, ఎక్కడ్నుంచొస్తుందో చూసాం. ఇప్పుడు మనం ఒక ఇంజనీర్లా ఆలోచిద్దాం. ఈ నాయిస్ మన సిగ్నల్ని ఎంతలా పాడు చేస్తుందో కరెక్ట్గా ఒక నంబర్తో ఎలా చెప్పగలం, ఎలా కొలవగలం? ఇది ఇంజనీర్లు ప్రతిరోజూ ఫేస్ చేసే పెద్ద సవాలు. ఒక సిగ్నల్ను పంపినప్పుడు దాని దారిలో బోలెడంత నాయిస్ కలుస్తుంది. మరి చివరికి చేరిన సిగ్నల్ ఎంత క్లియర్గా ఉందో తెలుసుకోవడం ఎలా? ఇదే పెద్ద ప్రశ్న. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఇంజనీర్లు వాడే ఒక సూపర్ టూల్ పేరే ఎస్ఎన్ఆర్, అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెళ్లిలో చాలా రద్దీగా ఉందనుకోండి. ఆ జనాల గోలంతా నాయిస్. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. ఆ ఫ్రెండ్ వాయిస్ సిగ్నల్. ఆ గోలలో కూడా మీ ఫ్రెండ్ మాట ఎంత క్లియర్గా వినిపిస్తుందో చెప్పేదే ఈ ఎస్ఎన్ఆర్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎస్ఎన్ఆర్ అనేది ఒకే ఒక్క నంబర్ కాదు. ఎందుకంటే ఒక సిగ్నల్ ప్రయాణంలో దాని క్వాలిటీ మారుతూ ఉంటుంది కదా. అందుకే ఇంజనీర్లు 3 చోట్ల ఎస్ఎన్ఆర్ చెక్ చేస్తారు. ఇన్పుట్ ఎస్ఎన్ఆర్ అంటే సిగ్నల్ స్టార్టింగ్లో ఎంత క్లీన్గా ఉంది. ఛానల్ ఎస్ఎన్ఆర్ అంటే ప్రయాణంలో నాయిస్ ఎంత కలిసింది. ఫైనల్గా అవుట్పుట్ ఎస్ఎన్ఆర్ అంటే మన రిసీవర్ ఆ నాయిస్ని ఫిల్టర్ చేశాక మనకు చివరగా ఎంత క్లియర్ సిగ్నల్ వచ్చింది అని లెక్కించడం. ఇది ఒక రకంగా సిగ్నల్ జర్నీ యొక్క హెల్త్ రిపోర్ట్ లాంటిది. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇది ఒక రిసీవర్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి సిగ్నల్ నాయిస్తో కలిసి లోపలికి వస్తుంది. ఇలాంటి సర్క్యూట్లను డిజైన్ చేసేటప్పుడు ఇంజనీర్ల మైండ్లో ఒకే ఒక్క లక్ష్యముంటుంది. ఆ టార్గెట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ టార్గెట్ అంతా ఒక్కటే. ఫైనల్ అవుట్పుట్లో నాయిస్ సౌండ్ కన్నా సిగ్నల్ సౌండ్ చాలా బలంగా, చాలా చాలా పెద్దగా ఉండాలి. సిగ్నల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నాయిస్ మనకు అంత తక్కువగా వినిపిస్తుంది. అంతే. ఓకే, ఎస్ఎన్ఆర్ అనేది ఒక సిగ్నల్ క్వాలిటీని చెప్పే స్కోర్. మరి మొత్తం సిస్టమ్ అంటే మన రేడియో లేదా ఫోన్ ఈ నాయిస్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో చెప్పడానికి కూడా ఒక గ్రేడ్ కావాలి కదా. దాన్నే మనం ఆ సిస్టమ్ యొక్క రిపోర్ట్ కార్డ్ అని పిలవచ్చు. ఈ రిపోర్ట్ కార్డ్నే టెక్నికల్గా ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటారు. సింపుల్గా ఇది మన రిసీవర్ నాయిస్ను తగ్గించడంలో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందో చెప్పే ఒక గ్రేడ్. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే మన సిస్టమ్ అంత బెటర్ అని అర్థం. మనకు వినిపించే ఆడియో అంత క్లియర్గా ఉంటుందన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వేర్వేరు కమ్యూనికేషన్ సిస్టమ్స్ల రిపోర్ట్ కార్డ్. చూడండి, కొన్ని టెక్నిక్స్ అంటే డిఎస్బి, ఎస్ఎస్బికి గ్రేడ్ 1 ఉంది. అంటే అవి నాయిస్ని బాగానే హ్యాండిల్ చేస్తాయి. కానీ ఏం రేడియో చూడండి, దాని గ్రేడ్ 1 కన్నా తక్కువ. అందుకే ఏం రేడియోలో తరచుగా డిస్టర్బెన్స్ వస్తుంది. మరి ఇక్కడ హీరో ఎవరో తెలుసా? ఎఫ్ఎం రేడియో. దాని ఫార్ములా వల్ల దాని గ్రేడ్ 1 కన్నా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం కార్లలో వినే ఎఫ్ఎం రేడియో పాత ఏఎం రేడియో కన్నా అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇదంతా ఈ ఫిగర్ ఆఫ్ మెరిట్ మ్యాజికే. ఇప్పటివరకు నాయిస్ని కొలవటం, సిస్టంలని గ్రేడ్ చేయడం చూశాం. కానీ ముగింపుగా మనమొక ముఖ్యమైన నిజాన్ని గుర్తుంచుకోవాలి. నాయిస్తో మన పోరాటమనేది
ఒక గెలవలేని యుద్ధం లాంటిది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నాయిస్ అనేది ఈ విశ్వంలో ఉన్న ఒక సహజమైన భాగం. మనం అంటే ఇంజనీర్లు దాన్ని పూర్తిగా నాశనం చెయ్యలేరు. వాళ్ళు చేయగలిగిందల్లా స్మార్ట్ డిజైన్తో దాని ప్రభావాన్ని తగ్గించడమే. సో ఫైనల్గా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. నాయిస్ అంటే అనవసరమైన సిగ్నల్. అది బయట నుంచి వస్తుంది, మన డివైస్ లోపల నుంచి వస్తుంది. సిగ్నల్ క్లారిటీని ఎస్ఎన్ఆర్తో కొలుస్తాం. ఇక సిస్టమ్ పర్ఫార్మెన్స్ను ఫిగర్ ఆఫ్ మెరిట్తో గ్రేడ్ చేస్తాం. పరీక్షల కోసం ఈ పాయింట్స్ చాలా ముఖ్యం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నాయిస్ అనేది ఎప్పటికీ పోదనే మనకు తేలిపోయింది. అలాంటప్పుడు ఫ్యూచర్లో క్లియర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎలా ఉండబోతోంది? ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఈ నాయిస్ను ఫిల్టర్ చేయడానికి ఏమైనా కొత్త దారులు చూపిస్తాయా? దీని గురించి ఆలోచించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.